హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి. ఈరోజు వీడియో బ్రెడ్ పకోడా. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక కప్పు వాటర్ వేసి దాంట్లో ఒక స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి 1 మినిట్ హీట్ అవ్వాలి. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత 4 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఆ వాటర్లో వేయాలి. ఇలా గోరువెచ్చగైన వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా బ్రెడ్ ముక్కలు వేసి బ్రెడ్ ముక్కలు మొత్తం బాగా వాటర్లో బాగా మిక్స్ చేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్, గుప్పెడు కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేసి కిందికి దించుకొని ఏ కప్పుతో మనము వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండి, అరకప్పు శనగపిండి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నాకు గట్టిగా ఏమీ లేదు, సరిపోయింది పిండి. ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవడమే. ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా, సింపుల్గా, నార్మల్ పకోడీ కంటే ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవడం. మిగతా పైన బాగా క్రంచీనెస్, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ పకోడీ కంటే ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్, ఫాలో ఇన్ మై ఛానల్.